సమంత గారు తన 15 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల జీ తెలుగు అవార్డ్స్ వేదికపై మాట్లాడారు. ఈ 15 ఏళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ప్రతి దశలో నాకు మద్దతుగా నిలిచిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా ఇంటిలా ఉంది. మీరు అందించిన ప్రేమ నాకు బలమిచ్చింది. కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కావు. సమంత తన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి గురించి గతంలో పంచుకున్నారు. ఆమె ఆరోగ్యం బలహీనపడినప్పటికీ ఆమె తలొంచలేదు. ఆమె అన్నారు, ఒకప్పుడు మంచంపై నుంచి కూడా లేవలేను. ఇప్పుడు ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే అది మీ వల్లే అని ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, విడాకులు ఇవన్నీ జీవితంలోని భాగాలే. అవి శాశ్వతంగా ఉండవు అని సమంత గారు చెప్పడం జరిగింది. ఆమె కెరీర్ డౌన్ ట్రాక్లో ఉందన్న విమర్శల పట్ల ఆమె స్పందన చాలా బలంగా ఉంది. ఇప్పుడు నేను ముందు కంటే ఎక్కువ విజయవంతంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు నిజమైన వాస్తవంలో బ్రతుకుతున్నాను అని సమంత గారు చెప్పడం జరిగింది. ఒక దశలో నేను కేవలం బతికే ఉండాలని మాత్రమే కోరుకున్నాను. కానీ ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను కాదు, నేను వెలుగుతున్నాను అని చెప్పగలను అని సమంత గారు చెప్పారు. తెలుగు పరిశ్రమ నా మొదటి ప్రేమ. ఇది నాకు ఇల్లు లాంటిది. నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే నా బంధం ఉంది. మీరు నన్ను మళ్ళీ గుర్తించారంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పడం జరిగింది. ప్రతిసారి గెలిపించాలనిపించదు, కానీ ఒక్కసారి గెలిస్తే అదే చాలు. విజయం అంటే మీరు ఎన్ని అవార్డులు గెలిచారో కాదు, మీరు ఎంత గాఢంగా పోరాడారో ముఖ్యం. నేను పూర్తిగా భయపడిపోయాను, కానీ అదే భయం నాకు బలం ఇచ్చింది. మీరు ఎంత వెనకపడినట్టు అనిపించినా ఒక్క పయనమే చాలు, మీరు ముందుకెళ్తారు. నా చేతిలో ఒకవైపు సెల్ఫ్ డౌట్, మరోవైపు సెల్ఫ్ లవ్. ఎంచుకున్నది ప్రేమ. సమంత స్వయంగా ప్రారంభించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మహిళలకు, చిన్నారులకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఎలాగైనా ఎదగాలి, ఎదుగుతున్నప్పుడు ఎదుగుదలకి మరొకరికి ఉపయోగపడాలి అనే నమ్మకంతో ఆమె ముందుకెళ్తుంది. ఇది చూసిన తర్వాత ఒక మాట చెప్పగలం, సమంత జీవితమే ఒక మోటివేషన్ స్పీచ్. సమంత మాటలు ప్రతి తెలుగు అమ్మాయి వినాల్సిన ఒక మంచి ప్రేరణ. ప్రతి మనిషి జీవితం ఒక కథ, కానీ కొన్ని కథలు మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కథే సమంత రూత్ ప్రభు కథ. విడాకులు, వ్యాధి, విమర్శలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె గలం ఇప్పుడు లక్షలాది మహిళలకు ఒక స్ఫూర్తి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పెద్ద కళలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఆమె మనసులు గెలుచుకుంది. కానీ విజయపు మార్గం అంత తేలిక కాదు. నిజమైన పోరాటం ఆ తర్వాత మొదలైంది. ఆమె వ్యక్తిగత జీవితం వెలుగు చూసినప్పుడు ప్రపంచం ఆమెపై ఎన్నో తీర్పులను చేసింది. ఆ సమయంలో ఆమె మాటలు వింటే మనకి ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇంతకాలం నెగిటివిటీగా చూస్తున్న సంబంధాల్లో ప్రేమను చూస్తే అది నిజమైన విజయం. మీరు ఒక సాధారణ గృహిణి అయినా, ఉద్యోగి అయినా, విద్యార్థి అయినా మీకు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దయచేసి మరొకరిని మీ కథ రాయనివ్వకండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రేమించండి. మీరు ఎదిగే బాటలో ఎదురయ్యే ప్రతి ఒక్క దానికి ధైర్యంగా ఎదురిదండి. మీరు కూడా సమంతలా ఒక గర్వంగా నిలిచే కథ రాయగలరు. సమంత గారు ఇలా చెప్పారు, నేను కూడా మీలాగా ఒక సాధారణ అమ్మాయిని. కానీ జీవితంలో వచ్చిన ప్రతి పోరాటం నాకు కొత్త బలాన్ని ఇచ్చింది. ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఇంకా ఎటువంటి సమస్యలు ఎదురైనా నేను ఆగలేదు. ఎప్పుడు ఎదుగుదల కోసం ఎదురుచూస్తున్నాను. మనం అంతా భయపడతాం, కానీ ఆ భయాన్ని గెలవగలిగినప్పుడే మనం నిజంగా బలవంతులమవుతాం. సామాజికంగా ఎంత ఎదిగినా మనకు మనమే సాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ మీదే నమ్మకం పెట్టుకోండి. మీరు శక్తివంతులు. మీరు పోరాడగలరు. మీరు ముందుకు సాగగలరు. ఈరోజు సమంత మనకెందుకు ఆదర్శంగా నిలుస్తోందంటే ఆమె ఎదురు చూసిన ప్రతి సమస్యను అవకాశంగా మార్చిన ఆమె ధైర్యం. మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఎందుకంటే మీ జీవితం మీ చేతిలో ఉంది. మీరు కూడా ఓ మార్పు తీసుకురావచ్చు.